ప్రేమల తండ్రి, దగల నాయన, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. లేఖనం మీది, ప్రజలు నీ వారిమి, మీరు మా దేవుడు గనక కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో అందరితో మాట్లాడిన ఆయన మీ మాటలు విని మేమందరం కూడా ఆత్మీయతలో బలపడటానికి కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని దూత ఎవరినంటుంది? అగర్నంటుంది. ఏమంటుంది? నీకేమొచ్చింది, భయపడకము అంటుంది. ఏమంటుంది అంటే ఆమె ఏం చేస్తుంది? భయపడుతుంది. భయపడి ఆమెని దేవుని దూత నీకేమొచ్చింది, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటాడు. ఇప్పుడు మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టర్ గారు మనం చూస్తాడు. డాక్టర్ గారు చూసి పరీక్ష చేసి రక్త పరీక్ష, నీరుడు పరీక్ష అన్నీ చేసి మనకున్న రోగాన్ని చెబుతాడు లేదా? అమ్మా నీకు థైరాయిడ్ ఉంది, లేకపోతే షుగర్ ఉంది, లేకపోతే బీపీ ఉంది, లేకపోతే క్యాన్సర్ ఉంది, లేకపోతే ఎయిడ్స్ ఉంది. డాక్టర్ ఆ రక్తాన్ని బట్టి మనకి చెబుతాడు లేదా? అప్పుడు ఇంటికి వచ్చినాక అమ్మ ఏమొచ్చిందని చెప్పాడమ్మా డాక్టర్ నీకు అని అంటే మనం ఏం చెబుతాము? షుగర్ వచ్చిందని చెబుతాను లేదా? షుగర్ వచ్చిందని చెబుతాం. ఏమొచ్చిందంటే షుగర్ వచ్చిందను, లేకపోతే ఏమొచ్చిందంటే బీపీ వచ్చిందను, లేకపోతే ఏమొచ్చిందంటే థైరాయిడ్ వచ్చిందను అంటా మనమా? మాట్లాడలు ఎదురు చెప్పాలి. నీకేమొచ్చిందంటే తలలో నొప్పి వచ్చిందను, ఏమొచ్చిందంటే కడుపులో నొప్పి వచ్చిందను, ఇప్పుడు దాకా బాగుండవుగా నీకేమొచ్చిందంటే కడుపులో నొప్పి వచ్చిందని అంటా మనమా? ఇంట్లో మనుషులను అడుగుతాము లేదా? ఇప్పుడు అప్పుడు దాకా బాగుండి పడుకుందనుకో, ఇప్పుడు దాకా బాగుండి ఏమొచ్చింది పడుకున్నాం అంటారనరా? అన్నప్పుడు ఏమంటారు? వాళ్ళు చెప్తారు కదా, జవాబు చెప్తారు కదా. అలాగే ఏమొచ్చింది అనేక రకాలైన వస్తూ ఉన్నాయి, మనుషులకి వస్తూ ఉంటాయి, అడుగుతూ ఉండటం సాధ్యమే. కనుక ఈ పరిశుద్ధ గ్రంథం కూడా దేవుని దూత అగరుని అడుగుతుంది. అగరు నీకేమొచ్చింది, నువ్వు భయపడకని ఎందుకందంటే మొట్టమొదటి 16 అధ్యాయంలోకి వచ్చినప్పుడు 16 అధ్యాయంలో దేవుడు ఆమెతో మాట్లాడాడు. 16 అధ్యాయం 13 వచనంలో మాట్లాడాడు దేవుడు. ఏమని మాట్లాడు? అగరు వచ్చి ఆడికి వచ్చి ఏడుస్తుంది, అరణ్యంలో తిరుగుతుంది. పెట్టెను ఏలయనగా 10వ వచనం. ఇప్పుడు యెహోవా దూత అక్కడ ఏముంటుందంటే, మరియు యెహోవా దూత కొంచెం 9 చదువు. అణిగి మణిగుండు, మరియు నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను అని లెక్కిలేనంత సరిగా చదువు. లెక్కింపలేనంత వీలు లేనంతగా విస్తారమగు. అది ఎప్పుడు ఈ దేవుని దూత ఎప్పుడు చెప్పింది? అగరకు బిడ్డ పుట్టక మునిపి చెప్పింది. కడుపులో ఉన్నాడు అగర కడుపులో ఇస్మాయిల్ ఉన్నాడు. కత్తి ఏమో గర్వించింది యజమానురాల దగ్గర. యజమానురాలు నెట్టేసింది. అరణ్యంలోకి వచ్చి ఏడుస్తున్నప్పుడు ఆ దేవదూత అడుగుతుంది, ఎందుకు వచ్చావని. అయితే నా యజమానురాలను బాధ పెట్టిందని చెప్పినప్పుడు, నీ వెళ్ళి నీ యజమానురాల చేతి కింద అణిగి మణిగుండు, నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్దిస్తాను, లెక్కింపలేనంత శక్యం కనుక జనాన్ని నేను చేస్తాను ఇల్లు అన్నాడు. ఆ మాట ఎందుకు కదా? దేవదూత మాట్లాడిన మాట, దేవుడు చెప్పిన మాట. ఆ దూత మాట విని వెళ్ళింది. ఏంటంటే పిల్లోడు పెరిగాడు, పెద్దోడు అయ్యాడు, మళ్ళీ శారము బిడ్డ పుట్టాడు. అప్పటికి 17 సంవత్సరాలు అయినాయి. 17 సంవత్సరాలు ఉండి ఇప్పుడు పిల్లోడు అక్కడ ఇస్సాకుని అపహాసం చేసినప్పుడు, అపహాసం చూస్తున్న తల్లి గద్దించకపోవటం వల్ల అప్పుడు శారా అంది, ఈమె నా ఇంట్లోంచి పంపించేయమని అడిగింది. అప్పుడు శారా మాటకి దుఃఖపడ్డాడు ఎవరు? అబ్రహాం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, శారా చెప్పిన ప్రతి మాట విను, పంపించే అన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు ఆ మాట.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను బట్టి నీళ్ళతెత్తి పంపించాడు. పంపించినాక ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే ఆ పిల్లవాడు సావు చూడలేక పడేసి ఏడుస్తూ ఉంది. అంటే జ్ఞాపం రాలా ముందు చెప్పిన మాట. ఇప్పుడు జ్ఞాపం తెచ్చుకోవాలి. ఆనాడు దేవుడు నేను నీ సంతానం లెక్కింపలేనంత వీలైనంత జనాన్ని చేస్తాను, నువ్వు అనిమనిగా ఉన్నామని చెప్పాడు కదా, నేను అనిమని ఉన్నట్టే బాగుండేది అని ఆ మాట తెచ్చుకుని ఎట్టన్నా దేవుడు నాకు చెప్పింది దేవదూత దేవుడు మాట నాకు చెప్పింది కనుక నా బిడ్డలు నా కుటుంబాన్ని నన్ను ఆశ్రయిస్తాడు, నా బిడ్డను చంపడనే మాట ఆమె రాకేందంటే భయపడి ఏడుస్తూ ఉంది. అందుకు దేవుడు దూత అంటుంది, అగరో నీకేమొచ్చింది, భయపడకము, ఆ చిన్నవాడు ఉన్న చోట నీరుంది, నువ్వు వెళ్ళి ఆ నీరు తాగించు అని చెప్పింది. హల్లెలూయా. అంటే దేవుని మాట ఒకసారి 2 సార్లు దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఆ 2 సార్లు మనం ఆ మాటను గ్రహించి ఆ మాట చొప్పున మనం ఏ తప్పు చేసామో దాన్ని మనం ఒప్పుకుని ధైర్యంగా ఉంటే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఎగరికి భయం వేసిపోయింది. ఇకని చచ్చిపోతాడు నా పిల్లోడు, నేను చచ్చిపోతాను, ఇక నా పని అయిపోయింది. ఎందుకంటే నా పిల్లోడు పరిహాసం చేశాడు, నేను గద్దించలేకపోయాను, గద్దించలేకపోవటం వల్ల నాకు ఈ గతి వచ్చిందని చెప్పి ఏడుస్తుంది ఎలుగెత్తి. అక్కడ పిల్లోడు నీళ్ళు లేక మొరబెడుతూ ఏడుస్తున్నాడు. అందుకు ఆ దేవుని దూత ఇక్కడ మాట అరణ్యంలో ఆ శూరరణ్యంలో మొట్టమొదటిగా మాట్లాడిన దేవదూతే ఇప్పుడు రెండోసారి ఏమంటుందంటే నీకేమొచ్చింది, భయపడకము. హల్లెలూయా. అంటే మనము దేవుడు చెప్పిన మాటలు ఏమిస్తామంటే మనము ఆ వాగ్దానం లేకపోతే ఆ వాగ్దానం మర్చిపోయి మనము భయపడతా ఉంటాం. అంటే అది మన క్రియల వల్లే జరిగే సమస్య కానీ దేవుడు చెప్పిన మాట వల్ల మాత్రం కాదు. ఈమె క్రియలు సరిలేకపోవటం వల్ల గద్దించిపోవటం వల్ల మళ్ళీ అరణ్యానికి పోవాల్సి వచ్చింది. అయినాను దేవుడు చెప్పిన వాగ్దానం ఉంది కదా, ఏముందో వాగ్దానం, నీ సంతానం లెక్కింపలేనంత విస్తారం చేస్తానని చెప్పాడు కదా, ఆ మాట గురించి దేవుని దూత మరల అంటుందన్నమాట. నువ్వెందుకు భయపడుతున్నావు, నీకేమొచ్చింది, ముందు చెప్పిన మాట నీకు గుర్తులేదా, నీకు ఇచ్చిన మాట గుర్తులేదా? మనం గుర్తుపెట్టుకోం, దేవుడు మనతో మాట్లాడతలేదా, మనకు వాగ్దానం ఇట్లేదు, దేవుడు మన రక్షణ ఇట్లేదా, మన ఆశీర్వదించలేదా, మనం కాపాడతలేదా? కానీ ఆ మాట మనం గుర్తుపెట్టుకోం. ఆ మాట గుర్తుపెట్టుకోకుండా ఇక నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది, ఇక దేవుడు నా పట్ల ఏం చేయడు అని మనం భయపడతాం. కానీ దేవుని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు కనుక ఆ వాగ్దానం మాత్రం మన నుండి తప్పిపోదు. స్తోత్రం చెప్పండి. వాగ్దానం తప్పిపోదు. అందుకే నువ్వు భయపడమాక. నీకేమొచ్చింది, భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? నేను చెప్పాగా మొట్టమొదటే నీ సంతాన్ని ఆశీర్వదిస్తానని. ఎందుకు భయపడుతున్నావు? లేచి ఆ నీళ్లు తాగించమని దేవదూత అన్నప్పుడు అప్పుడు అగరు ఏం చెప్పండి, తాగిచ్చి అక్కడే గొప్పవాడుగా పెరిగాడని దేవుని వాక్యం మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. అందుకని నీకు ఏమొచ్చింది అంటే మనము ఎందుకు ఈ మాట దేవదూత అంది? మొట్టమొదటి చెప్పిందా లేదు? దేవదూత చెప్పిందా? ఆశీర్వదిస్తానని చెప్పింది కదా. అలాగే మనకు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంది మన పట్ల, మన ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే నమ్మి బాప్తిజం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అన్నాడు. కనుక మనం నమ్మాం కనుక దేవుడు మనని నమ్మాడు లేదా? మనం నమ్మి దేవుని సన్నిధిలో బాప్తిజం పొందాం. బాప్తిజం మనం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటే ప్రతిరోజు మనం ప్రతి వారము దేవుని వాక్యమైన ఆహారం భుజిస్తూ ఉన్నాం, దేవుని వాక్యం వింటున్నాం కదా. కనుక ఎన్న వాక్యాన్ని బట్టి మనం అంటే నా పట్ల దేవుడు కార్యం చేస్తాడు, అది మాత్రం చేస్తాడు, నేను మర్చిపోయిన ఆయన మాత్రము మర్చిపోడు అని మనం కూడా వాక్యం ద్వారా మనం జ్ఞాపం చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం జ్ఞాపం చేసుకుంటే అప్పుడు మనలో భయం రాదు. స్తోత్రం చెప్పండి. భయం రాదు. ఎప్పుడు వచ్చిందంటే భయము మనం చేసే పనులు బట్టి మనకి భయం వస్తుంది. అందుకే అగరుతో అన్నాడు, నీకేమి వచ్చింది, భయపడకు అన్నాడు. అంటే అంతకుమునుపు దేవుడు ఆమెతో మాట్లాడాడు గనక దేవదూత ఆ మాట పలికింది. హల్లెలూయా. అప్పుడు గమనించి అప్పుడు గ్రహించి అప్పుడు అరణ్యంలోనే ఆమెకి ఎటు పోకుండా తన బిడ్డను పెట్టుకుని అక్కడ గొప్పవారుగా అయ్యారు. హల్లెలూయా. కనుక మొట్టమొదటిది భయపడొద్దు. నీకేమొచ్చింది, భయపడతావు? నీకు ఇస్తా అన్న దేవుడు, నీకు ఇస్తా అన్నది, నీ చేస్తా అన్నది దేవుడు చేసే వరకు కూడా మన్నేమి సంపడు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు బాధలు
వ్యాధులు వచ్చినా కూడా దేవుడు మనకు పెట్టిన వరకు దేవుడు మనల్ని బతికిస్తానే ఉంటాడు. మనం ధైర్యంగా ఉండాలి, కానీ మనం పిరితనంగా ఉండొద్దు. హల్లోయ. ఈ వాక్యం ద్వారా నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడని ప్రభు పేట మనం చేస్తున్నాను. మనం భయపడతాం కొన్ని విషయం, ఎందుకంటే మనం చేసుకునే పనులు బట్టి మనం భయపడతాం. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదము దీవెన అనేది ఉంది. అది మనం పొందుకోవటం కొరకు దేవుని దగ్గర మనం ఇలా ప్రలాపించి ఏడవాలి. అగరు ఏడ్చింది. దేవుడు అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు తన దూతను పంపించి ధైర్యపరిచాడు, వాళ్ళని గొప్పవాళ్ళుగా చేశాడు. హల్లెలూయ. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథము చూడండి, మొట్టమొదటి అధ్యాయం 17వ వచనం. మొట్టమొదటి అధ్యాయము యోనా గ్రంథం 6వ వచనం అమ్మ. మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం యోనా గ్రంథం. అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా. అదిగో చూసారా, ఇక్కడ అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి. ఆమేన్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీకేమొచ్చింది? లేచి నువ్వు నీ దేవునికి నిద్రపోతా. ఎవరన్నారు? ఒక సేవకుడిని. ఆయన ఎవరు? సేవకుడు. సేవకుడు నిద్రపోతే ఏమైపోయి చెప్పండి? ఏమైంది చెప్పండి? సేవకుడు నిద్రపోతే గలిబిలైపోతామే. సేవకుడు నిద్ర బాగూడదు. సేవకుడిని ఎక్కడ పంపించాడు? నినివే పంపించాడు. నేనేం చేశాడు? ఎలకుండా తార్సేసుకి వెళ్తున్నాడు. దేవుడు ఒప్పుకుంటాడా? కానీ ఇప్పుడు నిద్రపోతున్నాడు, వెళ్ళి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అందరు దేవతల్ని స్తుతించారు, అందరూ ప్రార్థన చేశారు. కానీ పొంగటం, సముద్రం పొంగటం ఆటలేదు, గాలి తుఫాను ఆటలేదు, వాడ అల్లాడిపోతుంది, అటు ఇటు ఊగిపోతుంది, మునిగిపోయే స్థితిలో ఉంది. సరుకులంతా కూడా కింద బారబోసారు, కానీ ఆగట్లేదు తుఫాను. వాడ నాయకుడు భయం వేసినప్పుడు వాడ నాయకుడు నడిపే ఆయన. ఆ డ్రైవర్ ఇప్పుడు ఏం చేయాలంటే దేవులాడుతా వాడ అడుక్కెళ్ళాడంట. ఏమన్నా నీళ్లు బెజ్జం పడిద్దాము, నీళ్ళు వస్తాయేమో అని దాన్ని చూడటానికి వెళ్ళాడంట. అడుక్కెళ్తే అని చెప్పండి, కమ్మగా నిద్రపోతున్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఒక అన్యుడు ఏమన్నాడు? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయము. అమ్మ, మనము నిద్రపోతులుగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినాక మనం ఎవరో చెప్పండి, దేవుని బిడలం. మనం ప్రార్థన చేస్తేనే దేవుడు దేశాన్ని కాపాడుతాడు. హల్లెలూయా. మన ప్రార్థన వల్ల దేశం దేవుడు కాపాడుతున్నాడు, లేకపోతే ఎప్పుడో దేశము అల్లకొల్లం అయిపోయేది. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. కొన్ని లక్షల కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుడు ఈ దేశాన్ని ఇంకా కాపాడుతున్నాడు అన్నాడు. సొదొమ గొమొర్రాలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఒక్కడే చేశాడు ప్రార్థన. ఎవరైనా? అబ్రహాం ఒక్కడే ప్రార్థన చేశాడు. ఆ దేశానికి కొరకు ఎవరు ప్రార్థన? అందరూ పాపంతో నిండిపోయింది. ఆ పాపం నిండిపోయిన దేశం కొరకు ఎవరు చేశారు ప్రార్థన? అబ్రహాం ఒక్కడు. 50 మంది కాడ నుంచి 10 మంది వరకు వచ్చాడు, కానీ 10 మంది కాడు లేకపోవటం వల్లే ఆ దేశం కాలి బూడిదైపోయింది. హల్లెలూయా. ఎందుకంటే పాపం విస్తరించింది కనుక ఇప్పుడు వాడ నాయకుడు, ఏమొచ్చింది నీకు? నీవు లేచి నీ దేవుని ప్రార్థన చేయి, నీ దేవుడన్నా కాపాడుతాడని అంటాడు. అక్కడ ఉందా లేదు వాక్యం? ఉందా? చదవండి ఆ మాట. మనం చావకుండా ఆ దేవుడు మన యందు. చూసారండి ఏమంటున్నాడు? వాడ నాయకుడు తెలిసింది. వాడ నాయకుడు ఇతను ఎవరంటే ప్రవక్త అని గుర్తెరిగాడు. ఏమయ్యా, ఓ నాయకుడు, ఓ ప్రవక్త, ఓ సేవకుడా, నిద్రపోతున్నావు, ఏమొచ్చిందయ్యా నీకు? ఏమొచ్చింది? నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు లేచి నీ దేవుడు ప్రార్థన చేస్తే ఆ దేవుడైన మనని సావకుండా కాపాడుతాడేమో, ప్రార్థన చేయన్నాడు. హల్లెలూయా. నిద్రపోతే ఏమవుతుంది చెప్పండి? మన కుటుంబంలో యజమానురాలు కానీ యజమానులు ఎవరైనా నిద్రపోతే ఆ కుటుంబంతా కలతలే, ఆ కుటుంబంతా గలిబిలే. అందుకని ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థన కావాలి, సంఘంలో ప్రార్థన కావాలి, మన కుటుంబానికి ప్రార్థన కావాలి. ప్రార్థన లేకపోతే గలిబిలి. ఆ వాడట్ట తల్లకిందులుగా గలిబిలి అయిపోయి ఊగి ఎప్పుడు టపామ మునిగిపోయి దేవుడు తెల్లనట్టుగా మునిగిపోయే స్థితి వచ్చింది అనమాట. అలాగే మనకు వస్తుంది కనుక మనము జాగ్రత్త పడాలి. మనం నిద్రపోతులకు ఉండకూడదు. చాలా మంది ప్రార్థనకు వచ్చి నిద్రపోతారు, కొంతమంది వాక్యాన్ని వినకుండా నిద్రపోతారు, కొంతమంది. నిద్ర అనేది పోకూడదు. నిద్రపోతే
నీ కుటుంబానికి నష్టం వచ్చింది, అది గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబానికి నష్టం వచ్చింది. నువ్వు నిద్రపోవటం వల్ల నీ కుటుంబానికి నష్టం, నీ కుటుంబానికి క్షేమం ఉండదు, నీ కుటుంబానికి నెమ్మది ఉండదు. అందుకే మనం అందరం కలిసి నిద్రపోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని బట్టి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటే మన సంఘము బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది. ఆ వాడు బాగుండటానికి కారణం ఏంది? అప్పుడు లేచి ఇది నా వల్ల వచ్చిందని అప్పుడు ఒప్పుకున్నాడు. ఒక అన్యుడు చెప్పాడు నిద్రపోతని, అన్యుడు గద్దించాడు. ఎవరిని? ఒక సేవకుడిని గద్దించాడు. ఈ రోజుని మనందరిని గద్దిస్తున్నాడు. అన్యులు మనందరిని బట్టి అన్యులు మనని ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. కొంతమంది వీళ్ళు భక్తులా, వీళ్ళు భక్తురాళ్ళ హేళన చేసేటట్టుగా మనం ఉంటున్నాం. మనం చూసి వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి భయం లేదు. మనం చూస్తే వాళ్ళకి భయం లేదు. ఉందా చెప్పండి? వాళ్ళకి భయం లేదు. ఒకప్పుడు పోదనలు భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు భయపడతలేదు. కారణం ఏంటంటే మన ప్రవర్తన సరిలేకపోవటం, మనలో ప్రార్థన లేదు, మనలో ప్రార్థన తగ్గిపోతుంది, మనలో వాక్యం అనుభవం లేదు, మనలో ఆ పరిశుద్ధత లేకపోవటం వల్ల మన క్రియలను బట్టి, మన నడవడిని బట్టి మన పరీక్షిస్తున్నారు. చాలామంది పరీక్షిస్తారు, పైకి నీకు నచ్చినట్టుగా ఉంటారు, కానీ మనం నడక పడక అంతా కూడా పరీక్షిస్తారు. నన్ను పరీక్షిస్తారు, మిమ్మల్ని కూడా పరీక్షిస్తారు. హల్లెలూయా. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోకూడదు. ప్రార్థన జీవితంలో దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్న మన జీవితాల్లో నిద్రపోకూడదు. ఎప్పుడు పోవాలో అప్పుడు నిద్రపోవాలి. నిద్ర ఎప్పుడు పోవాలో అప్పుడు పో. లేచి సగ్గా ప్రార్థన చేసుకో, దేవుని కలిగి జీవించు. చాలామంది తినటం నిద్రపోవటమే, కొంతమంది ప్రార్థన అంటూ లేదు. ఎప్పుడు పెళ్ళు మంట మన మీదకి వచ్చిందో, తుఫాన్లాగా ఏ బలం వచ్చిందో, ఏ అపాయం వచ్చిందో అప్పుడు ఏడ్చినా ప్రయోజనం ఉండదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? మనం ముందే జాగ్రత్త పడాలి. అందుకే యోనాను అంటున్నాడు, ఆ అన్యుడు నీకేమొచ్చింది అంటున్నాడు. వాళ్ళ చేత మనం అనిపించుకునే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. వారి చేత నీకేమొచ్చింది అనిపించుకోకూడదుగా మనం దేవుని సన్నిధిలో సాగటం కొరకు దేవుని వాక్యాన్ని మనం చక్కగా విని నిద్రపోకుండా, ఏ సమయం నిద్రపోవాలి ఆ సమయం నిద్రపోవాలి, ఏ సమయం లెగవాలి ఆ సమయం లేచి ప్రార్థన చేసుకుని మన విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆ వాడట్ట కాపాడబడిందో మనం కూడా అట్ట కాపాడబడతాం. అదే అట్ట నిద్రపోయినట్టయితే ఆ వాడు మునిపోయినట్టుగా మన ఇల్లు కూడా, మన కుటుంబం కూడా, మన సంఘం కూడా ఏమైపోయి చెప్పండి, మునిగిపోతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండి మన విశ్వాసం కాపాడుకుని నిద్రపోకుండా జీవించాలి. అందుకే భక్తుడు రాశాడు, ప్రార్థనల్లో నిద్రపోయే వారికి ప్రభు దీవెన రాదండి. ప్రార్థనల్లో నిద్రపోయే వారికి ప్రభు దీవెన రాదండి. భయముతో భక్తితో భజన చేసి సువార్త పాటలు పాడండి. భయముతో భక్తితో భజన చేసి సువార్త పాటలు పాడండి. ప్రియ సంఘస్థులారా, ప్రార్థనలో మీరు సరిగా కూర్చోండి, మీరు చక్కగా కూర్చోండి. హల్లెలూయా. చక్కగా కూర్చోవాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో ముసుగైపోతే వాక్యాన్ని సరిగాదు అంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కగా ముసుగేసుకుని చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. అందుకే అప్పుడు లేచాడు, ప్రార్థన చేశాడు, ఇది నా వల్లే జరుగుతుంది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నాదే తప్పని ఒప్పుకున్నాడు. కనుక ఆయన సముద్రంలో పడేసిన తర్వాత వాడా చెప్పండి ఒడ్డుకి జరిగింది. ఆ నీళ్ళందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఇంతమంది మనం పూజించినా, ఇన్ని బళ్ళు అర్పించినా మన దేవుళ్ళు రక్షించలేదు. సముద్రం పొంగు ఎవరు ఆపలేదు. ఆపారా? అనుకున్నారంట. వాళ్ళు ఉన్నవాళ్ళందరూ బళ్ళు అర్పించారు, దేవతలు ప్రార్థన చేశారు, సరుకంతా పారిపోశారు, సరుకంతా కూడా నేలపాలు చేశారు, అయినా ఆగలేదు. కానీ ఎప్పుడైతే ఈ సేవకుడు నేను ఆకాశమునకు భూమికి సముద్రానికి సృష్టించిన సృష్టికర్తని దేవుని సేవకుడని చెప్పాడు. ఆ మాటకి వాళ్ళు భయపడ్డారంట. ఆయన ఎప్పుడైతే నన్ను ఎత్తి సముద్రం పడేస్తేనే వాడి మీద ఒడ్డు జరిగితే మీరందరూ బతుతారు, లేకపోతే బతరని చెప్పాడు. అప్పుడు ఆయన ఒడ్డును సముద్రంలో పడేసినారక ఏమైందంటే గాలి అరిగిపోయాను, సముద్రం నిమ్మళమాయను, వాళ్ళు ఒడ్డు చేరారంట. అప్పుడు అనుకున్నారంట, ఆ యోనా గారి దేవుడే నిజమైన దేవుడు. మనం ఇంతమంది దేవుళ్ళని పూజించినా మన దేవుళ్ళు మనని రక్షించలేదు, ఆ దేవుడే రక్షించడని వాళ్ళు కూడా ప్రభువుని నమ్మారంట. హల్లెలూయా. అందుకే ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయ, ఆ దేవుడిని మనం సావకుండా బ్రతికిస్తాడని అన్నారంట. హల్లెలూయా.
మూడో మాట చెబుతాను చూడండి. కీర్తన గ్రంథంలో మూడో మాట, ప్రకృతి అడుగుతుంది, ప్రకృతి సముద్రం నడుతుంది, ప్రకృతి యోర్దాన్ నడుతుంది. ఏమడుతుందో చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమడు చూడండి, 114వ కీర్తన 5వ వచనం. 114వ కీర్తన 5వ వచనం. 114వ కీర్తన 5వ వచనం చదవండి. సముద్రమా, నువ్వు పారిపోవటానికి నీకేం తటస్థించింది? ఓ యోర్దాను, నీవు ఎనుకో మలుటకు నీకేమి తటస్థించింది? ఓ కొండలారా, మీరు పొట్టేళ్ళ వలె, గుట్టలారా మీరు గొర్రెపిల్ల వలె గంతులేటకు మీకు ఏం సంభవించింది? ఏం తటస్థించింది? ఏమొచ్చిందని ఏదడుతుందంట? ఆకాశం అడుగుతుందంట, ప్రకృతి అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది ప్రకృతి? చెప్పాలి. ప్రకృతి అంటే అక్కడ మనుషులు కదా అడిగేది, మనుషులు కదా అడిగేది. ఎవరు అడుగుతున్నారు చెప్పండి? ప్రకృతి అడుగుతుందంట. అంటే ప్రకృతి అంటే సూర్యచంద్ర నక్షత్రాలు అడుగుతున్నాయి అంట. ఏమని అడుగుతున్నాయి? ఓ సముద్రమా, నీకేం తటస్థించింది? నువ్వు ఇంత పాయలైపోయావు, గడ్డగట్టుకుపోయావు, ఎర్ర సముద్రంలాగా గడ్డగట్టుకుపోయాను అడిగితే ఆ ఎర్ర సముద్రం, ఆ సముద్రం చెప్పిందంట, దేవుని ఆజ్ఞకు నేను లోబడ్డాను అని చెప్పిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని మాటకు నేను లోబడ్డాను. ఎందుకంటే మోషేనన్నాడు, నీ చెయ్య సముద్రం వైపు చాపు అన్నాడు. హల్లెలూయా. చూడండి ఒక మాట, నిర్గమాకాండం 14 ఉంటుంది ఆ మాట. చూడండి, నిర్గమాకాండము 14వ వచ్చిన మనకు 14 స్తోత్రం. చూడమ్మా, 14 చూడమ్మా. యెహోవా మీ పక్షమున ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రనెత్తి, ఆమేన్. ఏం చెప్పాడు దేవుడు? నీ కర్ర చాపి సముద్రమును పాయలు చేయి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటకి ఎప్పుడైతే కర్ర చాపి పాయలు చేయమన్నాడు, ఆ మాట అన్న సముద్రం ఏమైందంట? అది. అందుకు సూర్యచంద్రులు నక్షత్రాలు అంటున్నారు, ఓ సముద్రం నీకేమొచ్చింది? ఏం తట్టేసేసింది అంటే, దేవుడు చెప్పిన మాటకు నేను విధేయురాలనయ్యి ప్రకృతి లోబడుతుంది. సముద్రం లోబడి ఏమైందంట? 6 నెలలుగా మార్చబడిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆజ్ఞ సముద్రం పాటించింది కానీ మనుషులు పాటించట్లేదు ఈ రోజున దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ మనుషులు పాటించలేదు కానీ ఆ సముద్రం పాటించింది. అదే యోర్దాను కూడా అంటాడు, యోర్దాను నీకేమొచ్చిందంటే, యాజకులు మందసం మోసుకొచ్చారయ్యా, యాజకులు మందసము మోసుకొచ్చారు. ఆయన కాళ్ళు, ఆ యాజకుని పాదలు ఎప్పుడైతే ఆ యోర్దాన్ నీళ్ళు తాకిందో, యోర్దాన్ అంటే ఏకరస్సుగా నిలబడిపోయిందంట. హల్లెలూయా. నిలబడిపోయిందంట ఏకరస్సుగా. గట్ల మీదగా పొంగి పొర్లే అంత స్పీడ్గా వెళ్ళే ఆ నది ఆగిపోయిందంట ఏకరాశిగా. యెహోషువ కాలంలో, మోషే కాలంలో ఎర్ర సముద్రం పాయలైపోయింది. యెహోషువ కాలంలో యోర్దాను నది వెనక్కి మళ్ళిందంట. హల్లెలూయా. అందుకే సూర్యచంద్ర నక్షత్రాలు అడుగుతున్నారు, ఓ సముద్రమా నీకేం తట్టసించింది? ఓ యోర్దాను నీకేమి తట్టసించింది? ఓ కొండలారా మీరేంటి గంతులేస్తారు, మీకేం వచ్చింది? హల్లెలూయా. అంటే సూర్యచంద్రులు కూడా అడుగుతుంటే ఏం చెబుతున్నాయి అంట? అయ్యి దేవుని ఆజ్ఞ పాటిస్తున్నాయి. నిజంగా దేవుని ఆజ్ఞ సముద్రానికి వేసాడంట, ఇసుకేసాడంట. ఇది దాటి రావద్దని ఇసుకేసాడంట సముద్రానికి. గుర్తుందా మీకు? సముద్రానికి ఏం వేసాడు యేసయ్య? ఇసుక పోసాడంట, అంతే. ఇసుకే. ఓ పెద్ద రాళ్ళు వేయలేదు, లేకపోతే కొండలు పెట్టలేదు, బండలు పెట్టలేదు, పెద్ద మట్టి పెట్టలేదు అంట. ఇసుక ఏమైంది? ఊరిని కొట్టుకుపోయింది. అవునా కాదా? ఇసుకేసాడంట. ఇసుక ఏమైందంట? ఆజ్ఞకు లోబడిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చూడండి, ఇరిమి గ్రంథంలో ఉంది ఆ మాట. ఇరిమి గ్రంథంలో ఆ మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఇరిమి గ్రంథము 8వ
ఇసుక సముద్రానికి ఇసుక పోసేయంట ఆ మాట ఉంది. చూపిస్తాను, జ్ఞాపకం వచ్చింది కనుక చూద్దాం. యేసయ్యా యేసయ్యా స్తోత్రం స్తోత్రం. చూడమ్మా, 5 అధ్యాయం 22 వచ్చిన 5:22 సముద్రము చూడండి, సముద్రం దాటలేకున్నట్లును దాని తరంగములు ఎంత పొంగినను అవి ప్రభలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఇదే యెహోవా. చూసారండి, వేసంట దేవుడు దేనికి వేశాడు? సముద్రానికి ఏమేశాడు? అది పొంగి పొరలకుండా, దాని తరంగాలు వచ్చి పైకి రాకుండా ఏమేశాడు? దానికి ఇసుక పోసాడంట. అదన్నా పాటించిందంట, సముద్రం లోపడిందంట. కానీ నా సన్నిధిని మీరు నా మాటకి వనకరా అంటాడు. చూసారండి, ఏమొచ్చిందండి? సూర్యచంద్ర నక్షత్రాలు అడుగుతున్నాయి అంటే ఎవరిని? సముద్రాన్ని, యోర్దాన్ని, గుట్టల్ని, కొండలను అడుగుతుంటే ఏం చెబుతున్నాయి అంట? మేము దేవుని ఆజ్ఞకు లోబడ్డాము. నీవు నేను దేవుని ఆజ్ఞను లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదించడా? స్తోత్రం చెప్పండి. ఆజ్ఞలు మీరుతున్నాం మనల్ని ఏది ఆజ్ఞ? అందుకే నా సన్నిధి మీరు వనకరా, నా మాటకు వనకరా అంటున్నాడు. కనుక ఏమొచ్చింది? వాటికి సముద్రానికి ఏమొచ్చింది? యోర్దానికి ఏమొచ్చింది? కొండలకి ఏమొచ్చిందంటే దేవుడు చెప్పిన మాటను బట్టి ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు వెళ్తానికంట సంతోషంతో అయ్యి గజగజ వణుగుతూ దారిచ్చినాయి అంట. దేవునికి మహిమలుగును గాక. దారిచ్చినాయి. కానీ దేవుని మాటకు ప్రకృతి అంతా భయపడుతుంది, కానీ దేవుడు చేసిన మనుషులు మాత్రం భయపడతలేదు. దేవుడు ప్రకృతిని మాటతో చేశాడు. మాటతో చేశాడా? చేతితో చేశాడా? మాటతో చేశాడు. కానీ మనిషిని చేతులతో చేశాడు. ఏది గొప్ప? మాట గొప్ప, చేతులతో చేయటం గొప్ప? ఎంత గొప్ప? మరి ఆ గొప్ప చేసిన మానవుడు వనగట్లేదు, ఆజ్ఞని పాటించలేదు. కానీ ప్రకృతి ఆయన మాటకి లోబడి ఉంటుంది. ఈ పుట్ట కూడా సముద్రం ఎంత పొంగిపోలినా అద్దు దాటి మాత్రం రాదు. హల్లెలూయా. అద్దు దాటి రాదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అది ఏంటో చెప్పండి? అది నిత్య నిబంధనైన కట్టడ ఆజ్ఞ అన్నమాట. హల్లెలూయా. అందుకే ఏమొచ్చిందని నేను 3 మాటలు చెప్పాను. ఒకటి, మనకు ఏమొచ్చింది? మనం భయపడని పని లేదు, ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఉన్నది. హల్లెలూయా. రెండవది, నిద్రపోతా. నీకేమొచ్చింది? ప్రార్థన చేస్తున్నావా? నిజంగా చెప్పండి. ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? తెల్లవారుజామున, ఉదయకాలమున, రేయి మధ్యామున నీకు సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆస్వాదించును గాక. దేవుడు నీ పట్ల, నీ మీదకు వచ్చి అపాయం దేవుడు తప్పిస్తాడు. అందుకే ఏమొచ్చింది? కొండలు పర్వతాలను కూడా అంటున్నాయి అంట. ఏమంటున్నాయి ప్రకృతి? నీకు ఏమొచ్చింది? మనం కూడా కోపం వచ్చి అంటాం లేదా? మన కోపం వచ్చి ఏమంటాం? అయ్యా ఎంత చెప్పినా మాట్లాడలేదు. నీకేమొచ్చిందిరా, నీకేం కాలం వచ్చిందిరా అంటారా లేదా? తిడతారు కొంతమంది. ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది? ఏం పట్టింది అంటారా? అనరా? అంటామా? ఎందుకు? కోపం వస్తే అంటాం ఆ మాట. కోపం రావు తనంగా అంటే చెప్పిన మాట వినపోతే అనేది ఆ మాట. అవునా కాదా? మాట్లాడరే. చెప్పిన మాట వినపోతేనే అంటాం ఆ మాట. చెప్పిన మాట వింటే అనం, ప్రేమిస్తాం. చెప్పిన మాట వినపోతే కోపం వచ్చి అంటాం. అదే మాట బైబిల్లో చెబుతున్నాడు. నీకేమొచ్చింది? అగరో భయపడమాక, ఎల్లు, దీవిస్తానని చెప్పాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అలాగే నీకేమొచ్చింది నిద్రపోతా, లేచి నువ్వు ప్రార్థన చెయ్యి. నీకేమొచ్చింది సముద్రమా, నీకేమొచ్చింది యోర్దానా, నీకేమొచ్చింది గుట్టల్లారా పర్వతాలారా అంటే ఏమంటున్నాయి అంట? దేవుని మాటకు లోబడుతున్నాయి. దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడితే నువ్వు దేవుని మాటకు లోబడితే దెయ్యం నీ ఇంటి నుంచి పారిపోవును గాక. అందుకనగా దేవునికి లోబడి అపవాదిని ఎదురించొద్దు. మీ ఎదురు నుంచి ఎడబారిపోతుంది. ఆజ్ఞని మనం లోబడతలేదుగా. ఆజ్ఞలు మీరిన ఆదాములు వనము నుండి వెలివేయబడెను. ఆజ్ఞలు మీరిన ఆదాములు వనము నుండి వెలివేయబడెను. దోపుడు సొమ్మును దాసిన వాడై ఆకాను మరణించెగదా. ఏదెనులో ఆదాములా ఎరుకోలోని ఆకానులా దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. తెలుసుకో ఈ నిజం, నేర్చుకో ఈ క్షణం. హల్లెలూయా. ఏదెనులోనూ ఆదాములాగా ఎరుకోలు ఆకాంలాగా ఎవరైతే దేవుని మాటలు మేరతారో వాళ్ళకు వచ్చిన గతి మనకు కూడా వచ్చిందని ఆ మాట రాశాడు. హల్లెలూయా. అందుకే మనం తెలిసి ఆజ్ఞలను మనం పాటించరు, కానీ ఆజ్ఞను తెలిసి పాటించకపోతే మన జీవితాలు కూడా అట్లాగే మారిపోతాయని గుర్తుపెట్టుకుని దేవునందు మనం ఆజ్ఞని పాటిద్దాం. ఆజ్ఞే గొప్పదన్నమాట. బల్లు కన్నా కూడా ఆజ్ఞ పాటించడం గొప్ప మేలు. సౌలు ఆజ్ఞని మీరాడు, బల్లు అర్పించాడు, కానీ ఆజ్ఞ అంటే మాట మీరాడు. చెప్పిన ప్రకారం చేయకుండా కొవ్వినాడు తీసుకొచ్చి బల్లు అర్పించాడు. ఆ బల్లు ఆయనకి ఇష్టమా చెప్పండి? మాట కంటే బల్లు కంటే మాట శ్రేష్టం అంటాడు. కనుక మాట వినలేదు. కానీ మన మాటని దేవుల్లో మనము సాగిపోదుగాక. ఈ రాత్రి చెప్పిన అంశం గుర్తుందా? ఎంత గుర్తుండేది? ఎప్పుడు కూడా గుర్తుండేది. హల్లెలూయా. ఏమొచ్చింది అనే మాట మనం చెప్పుకున్నాం. 3 విషయాలు. కనుక ఈ 3 విషయాల్లో యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆయన కూడా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు. కనుక మరి ఒకటి ధైర్యపరిచే మాట. ఒకటేం చెప్పండి? మొట్టమొదటి మాట మన ధైర్యపరిచే మాట. రెండవది మన నిద్ర మేలుకొలికి మన బుద్ధి తెచ్చే మాట, మనకు బుద్ధి కలిగించే మాట. మూడో మాట ఆజ్ఞ పాటించే మాట. ఈ 3 మాటలు మనం మనసులో పెట్టుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది వాక్యం మన అందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, ప్రార్థన లేఖించండి. నిజమే ప్రభువా, నిజమే నాయనా, ఈ నష్టం జరుగుతుందని తెలుసుకున్నాను ప్రభువా, నన్ను క్షమించని ఒప్పుకున్నాడు యోనాలాగా. మనము కూడా ఏ విషయంలో మనము బైబిల్ చదవకుండా, ఏ విషయంలో మందిరాన్ని రాకుండా ఎన్ని దాటులేస్తున్నామో, శనివారం ఆదివారం ఆజ్ఞ పాటించకుండా మనం ఉండటం కూడా అది పొరపాటే కదా, నిద్రపోతనమే కదా, అది ఒక తిండిపోతనమే కదా, అది ఒక నిర్లక్ష్య స్వభావమే కదా. అటువంటి స్థితి నాలో లేకుండా ప్రభువా, ఆదివారము శనివారము మీ సన్నిధిలో గడపడానికి కృప దయచేయ ప్రభువా. అయ్యా, మీ ఆజ్ఞని పాటించిన సముద్రము, మీ ఆజ్ఞని పాటించిన యోర్దాను, మీ ఆజ్ఞని పాటించిన కొండలు లాగా మేము కూడా మీ ఆజ్ఞని పాటించి నాయన దీవెనలు పొందుకునే ధన్యత భూలోకమందు పరలోకమందు మాకు దయచే ప్రభుని అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన లేఖించండి, ప్రార్థన చేసుకుందాం.